అందరికీ నమస్కారం. మీరు ఎంతో కష్టపడి జీవితంలో ఉన్నత చదువులు చదువుకొని ఒక ఉద్యోగంలో సెటిల్ అయ్యి ఉండొచ్చు. కానీ చాలామందికి ఏంటంటే కొత్తగా చేరినప్పుడు ఉద్యోగంలో పని ప్రదేశంలో ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, అంటే ఏం మాట్లాడితే ఏమొస్తుందో, ఏ విషయాలు చెప్పకూడదు, ఏ విషయాలు షేర్ చేసుకోవాలి, మేనేజర్తో ఎలా ఉండాలి, మేనేజర్తో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ చాలామంది తెలియదు. సో పని ప్రదేశాల్లో నేను ఒక 10 టిప్స్ చెప్తాను మీకు. ఈ 10 టిప్స్ మీరు ఫాలో అయితే కనుక మీరు సేఫ్గా ఉంటారు. ప్లస్ ఈ జాబ్ కెరియర్లో కానీ ఈ ఉద్యోగ భవిష్యత్తులో కానీ మీరు ఉన్నత శిఖరాలు అందుకుంటారు. ఇంకా వెళ్ళిపోదాం వీడియోలోకి. మరి మీరు జాబ్లో సేఫ్గా ఉండాలంటే 10 సూత్రాలు కంపల్సరీ పాటించాలండి లైఫ్లో. ఫస్ట్ ఏంటంటే పర్సనల్ విషయాలు ఎక్కువగా చర్చించొద్దు. ఎందుకంటే మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరకదు ఆఫీసులో. అదేం థెరపీ రూమ్ కాదు కదా. సో అదొకటి గమనించాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు కెరీర్ ఆస్పిరేషన్స్, మీ జీవితంలో మీరు వేరే జాబ్స్కి అప్లై చేస్తున్నా నేను అది చేయాలి చేయాలను అలాంటి ఎప్పుడు డిస్కస్ చేయదు మీ కొలీగ్స్తో, తెలీదు అది ఎలా బయటికి వెళ్తాయని. మూడోది ఏంటంటే కంప్లైంట్స్ అబౌట్ ద బాస్. మీరు మీ బాస్ గురించి కంప్లైంట్స్ ఎప్పుడు ఇవ్వద్దు, పక్కన వాళ్ళు దాని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. నాలుగోది నెగిటివ్ ఆఫ్ అదర్ కొలీగ్స్, అంటే మీ కొలీగ్స్ గురించి నెగిటివ్గా చెప్పడం వేరే వాళ్ళ దగ్గర ఎప్పుడు చెప్పొద్దు. అది ఎలా క్యారీ అవుతాయో మనకు తెలియదు కదా, గోడలు కూడా చెవులు ఉంటాయి. సో ఎప్పుడు అఫెన్సివ్ జోక్స్ ప్లే చేయకూడదు. హెచ్ఆర్ పాలసీస్ వైలేట్ చేసి ఉండేది, మీ జాబ్ కూడా స్టేక్ మీద ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిటీ గురించి ఎక్కువ డిస్కస్ చేయకూడదు కొలీగ్స్తో. సో ఇది ఎక్కువ డిస్కస్ చేయడం వల్ల దానివల్ల అనర్థాలు ఎక్కువ ఉంటాయి మీకు. సో మనం కొనుగోలు చేసే వస్తువులు కానీ ఇట్లాంటివన్నీ కూడా బయట చర్చించకూడదు ఎప్పుడు కొలీగ్స్తో. మనం జనరల్ చేస్తాము, అలా చేయకూడదు. మీ శాలరీ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇవ్వకూడదు, ఎందుకంటే తెలియదు, వేరే వాళ్ళు జెల్సీ ఫీల్ అవుతారు, కుళ్ళు కూడా ఉంటుంది వాళ్ళకి. సో మనకుంటే మెడికల్ ప్రాబ్లమ్స్ గురించి, హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి ఎప్పుడు చెప్పడం వల్ల కూడా అది మనకి మంచి చేయదు, చెడే చేస్తుంది. సో పొలిటికల్ ఒపీనియన్స్ తెలుసు కదా, రాజకీయాల గురించి మాట్లాడితే ఫ్రెండ్స్ మధ్యలో గొడవలు అయిపోతాయి. సో అలాంటి దూరంగా పెట్టాలి పని ప్రదేశాల్లో. మీ కొలీగ్స్తో కానీ మీ మేనేజర్తో కానీ సంభాషణలు ఎప్పుడు కూడా పాజిటివ్గా, డీసెంట్గా, గౌరవంగా ఉండాలి. అప్పుడు సక్సెస్ సాధిస్తారు లైఫ్లో.